తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్యా ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు డాక్టర్ భమిడి సుదర్శన శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. భాను సప్తమి గురించి ప్రత్యేకంగా అడగాలనుకున్నానండి. ఈ మాసం అంటే మనం అదృష్టం చేసుకున్నామో జూన్లో 2 సార్లు ఈ అవకాశం వచ్చింది. భాను సప్తమి విశిష్టత ముందుగా మాట్లాడుకుందాం. అలాగే ఆరోగ్యం గురించి ఖచ్చితంగా వారిని మనం వేడుకుంటాం. అయితే ఈ భాను సప్తమిని ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఏ విధంగా వినియోగించుకోవచ్చు? అసలు ఆ రోజు ఏం చేయాలి? ఏం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది తెలియచేయండి. నమ సవిత్రే జగదేక చక్షుషే జగత్ ప్రసూతి స్థితినాశ హేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే ధ్యేయత్ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయ వపుద్రుత శంఖచక్ర. ఓం నమో భగవతే సూర్యాయ నమో నమః. అస్మత్ పరమగురు శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా తీసుకుంటే మనకి 21వ తేదీన జూన్ మాసంలో మనకి 2 సార్లు వచ్చింది. అందులో ఈ మన యోగమో ఏమిటో తెలియదు కానీ అధిక జ్యేష్ఠ మాసంలో మనకి పురుషోత్తమ మాసం అంటారు. ఆ మాసంలో మనకి భానుసప్తమి వచ్చింది. ఇప్పుడు నిజ జ్యేష్ఠ మాసంలో కూడా మనకి భానుసప్తమి వచ్చింది. జూన్ 21వ తేదీన పడిందమ్మా. అయితే ఈ యొక్క 21కి ఉన్న విశేషం ఇంకోటి ఏమిటి అంటే అధిక జ్యేష్ఠ మాసంలో రావడం అదొక విశేషం. ఏదైనా అధికస్య అధిక ఫలం, అధిక జ్యేష్ఠ మాసంలో రావడం అధికస్య అధిక ఫలం. అయితే నిజ జ్యేష్ఠ మాసంలో కూడా చాలా విశేషం ఒకటి వచ్చిందమ్మా. ఆ రోజు ఏమిటి అంటే ఉభా నక్షత్రంలో చంద్రుడు అంటే సింహరాశిలో చంద్రుడు సంచారం. సింహరాశికి సంబంధించిన అధిపతి సూర్యనారాయణ స్వామి. ఆ రాశిలో చంద్రుడి సంచారం చాలా విశేషం. అంటే సూర్యనారాయణ స్వామి జగత్ చక్షువు అయినటువంటి సూర్యనారాయణ స్వామి వారి యొక్క రాశిలో చంద్రుడి సంచారం జ్యోతిష శాస్త్రపరంగా ఇదొక విశేషమైనటువంటి యోగం అని కూడా చెప్తూ ఉంది. ఆ రోజు భాను సప్తమి రావడం ఇంకా విశేషమైనటువంటి ఇది. అయితే ఈరోజు ఏమిటి చేసుకోవాలి అంటే మనకి ప్రధానంగా ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని మనకి శాస్త్రం. మనకి ఆరోగ్యం కావాలి అంటే సూర్యనారాయణ స్వామి వారికి సంబంధించినటువంటి దేవుడు లేరు. మనకి ఇంకోటి ఏమిటంటారంటే సాక్షాత్తు కొంతమంది దేవతలే ఆరోగ్యం కోసం సూర్య ఆరాధన చేశారు అన్నటువంటి ఒక విశేషమైనటువంటి కథలు కూడా మనకి ఉన్నాయి. అటువంటి సూర్యనారాయణ స్వామి వారికి సంబంధించి ఆరోగ్యం కావాలనుకునే వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు, అటువంటి వారందరికీ కూడా ఈ భానుసప్తమి ఒక విశేషమైనటువంటి అలభ్య యోగంగా మనం తీసుకోవచ్చు. అంటే రోగాన్ని క్షయం చేసుకోవడానికి, రోగానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడానికి, రోగాన్ని పోగొట్టుకోవడానికి అద్భుతమైనటువంటి ఒక యోగంగా మనం ఈ భానుసప్తమిని తీసుకోవచ్చు. అయితే భానుసప్తమి అంటే ఏమిటి అంటే భాను అంటే సూర్యుడికి సంబంధించి ఆ రోజు సప్తమి. సూర్యనారాయణ స్వామి వారికి సప్తమి తిథి అంటే చాలా ప్రీతి. అది కాకుండా ఆదివారం రావడం చాలా విశేషం. కాబట్టి ఆ రోజు విశేషంగా ఏమిటి చెయ్యాలి అంటే మనకి మీరు అబ్జర్వేషన్ చేశారో లేదో, మనకి ప్రస్తుత కాలంలో ఇప్పుడు ప్రతి ఇంటిలో కూడా ఏదో ఒక అనారోగ్యం, ఎవరికో ఏదో ఒక అనారోగ్యం, గ్యాస్ట్రిక్ అనుకోండి, మైగ్రేన్ అనుకోండి, ఇంకోటి చిన్నదో పెద్దదో ప్రతి కుటుంబంలో కూడా అనారోగ్య సమస్య లేని వాళ్ళు ఎవరూ లేరు. పూర్వం ఇలా ఉండేది కాదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే దానికి సంబంధించి మనమే చేసుకుంటున్నాం. ఎందుకు అంటే మనకి కర్మసాక్షి ఎవరు? సూర్యనారాయణ స్వామి, జగత్ చక్షు కర్మసాక్షి. అటువంటి మహానుభావుడు సూర్యనారాయణ స్వామి ఏమిటి మనకి ఇస్తాడు అంటే ఇమ్యూనిటీ పవర్ ఇస్తాడు. మనకి మీరు అబ్జర్వేషన్ చేశారో లేదో, మీరు బాగా అంటే సైన్స్లో మనం ఏంటంటే సైన్స్ పరంగా వెళ్తేనే కొంతమందికి అర్థం అవుతుంది, మామూలుగా చెప్తే మనకి అర్థం కాదు. మీరు చూసారో లేదో మనకి కోవిడ్కి సంబంధించిన సమయంలో ప్రతి వారు కూడా 60K విటమిన్ డి 60K వాడని మనిషి లేడు. ప్రతి వాడు కూడా 60K వారంగా ఒక గోళీ వేసేది. ఎందుకు అంటే ఇమ్యూనిటీ పవర్ పెంచేది. మనకి విటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యనారాయణ స్వామి వారి దగ్గర నుంచే వస్తుంది. అంటే ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తిని పెంచినటువంటి శక్తి వచ్చేది సూర్యనారాయణ స్వామి వారికి సంబంధించి. అయితే మనం ఏం చేస్తున్నాం? ప్రాతకాలం
మనం సూర్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకోవాలి, సూర్యనారాయణ స్వామి యొక్క ఆరాధన చెయ్యాలి, సూర్యనారాయణ స్వామి వారికి సంబంధించి అర్ఘ్యం ఇవ్వాలి అని మనకి పురాణ వాక్యం. కానీ మనం ఏం చేస్తున్నాం, 8:30, 7:30 లేవడమే 7:30, 8 లేస్తున్నాం. దానివల్ల మనకి ఏమవుతున్నది, సూర్యనారాయణ స్వామి వారికి సంబంధించినటువంటి మంచి కిరణాలు అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి కిరణాలు మనకి శరీరానికి అందట్లేదు. దానివల్ల ఏమవుతున్నది అంటే శరీరంకి సంబంధించి లోపం, ఆ ఇమ్యూనిటీకి సంబంధించిన లోపాల వల్ల మనం అనారోగ్యమైనటువంటి వస్తుంది. మనం ఎక్స్పోజ్ అవుతున్నాం. ఎప్పుడు అవుతున్నాం, 10, 9, 10 ఆ టైంలో అవుతున్నాం. దానివల్ల మనకి చెడు సంబంధమైనటువంటి రేసు మనకి కలగడం వల్ల ఇంకా ఇబ్బంది వస్తున్నాయి. కానీ మంచి రేస్ అనేది వస్తుంటాయి. మీరు విన్నారో లేదో, మనకి కోనార్క్ అటువంటి అక్కడ దేవాలయంలో కూడా కంటి చూపు పోయి వెస్టిండీస్ నుంచి అప్పటికి విషయం కాదు, సుమారుగా ఒక 20 ఏళ్ళు పై క్రితం మాట. అక్కడ కంటికి సంబంధించి ఒక అబ్బాయి గుడ్డివాడు. ఆ అబ్బాయి 40 రోజులు నేత్రోపనిషత్ అని మనకి కోనార్క్ అక్కడ దేవాలయంలో నేత్రోపనిషత్తు పారాయణ చేశాడు. 40 రోజులు వెస్టిండీస్ నుంచి వచ్చినట్టు వాళ్ళకి నేత్రాలు సిద్ధించాయి అని అంటే ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల క్రితం మాట నేను చెప్తున్నాను. అంటే సూర్యనారాయణ స్వామి ఆరోగ్య ప్రదాత కాబట్టి మనం చేసుకుంటున్న మనలోనే మన లోపం ఉన్నది. కాబట్టి మనం ఏంటి అంటే ప్రధానంగా ప్రాతకాలం నిద్ర లేచి సుమారుగా రోజు అవ్వకపోయినా ఈ యొక్క భానుసప్తమి రోజైనా సరే కాస్త ప్రాతకాలం నిద్ర లేచి సుమారుగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రించి కాలపుంచి కార్యక్రమాలు తీర్చుకుని ఆ రోజు చేయాల్సినటువంటి విధులు ఏమిటి అంటే చక్కగా సూర్యనారాయణ స్వామి వారికి రక్తగంధం అంటే ప్రీతి, అంటే ఎర్ర చందనం, రక్తగంధం అంటే ఒక రాగి చెంబులో రక్తగంధము, అదేవిధంగా కాస్త పసుపు కుంకుమ పరిమళ ద్రవ్యాలు అందులో కలిపి స్వామివారికి ఉదయిస్తున్నప్పుడే స్వామివారికి సంబంధించి అర్ఘ్యం ఇవ్వాలి. ఎందుకు అంటే అర్ఘ్యం ఇస్తూ సూర్యనారాయణ స్వామి వారికి ఒక నమస్కారం పెట్టాలి. ఎందుకు అంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ప్రీతి ఉంది. గణపతికి సంబంధించి గణపతి తర్పణ ప్రియుడు, అదేవిధంగా విష్ణు అలంకార ప్రియుడు, అదేవిధంగా అమ్మవారు స్తోత్ర ప్రియ. అందుకే మనకి లలితా సహస్రనామంలో కూడా స్తోత్ర ప్రియ సుతి మదియ సుత సంస్థుత వైభవ అంటూ మనకి వస్తుంది. అదేవిధంగా శివుడు అభిషేక ప్రియుడు, ఇంకా సూర్యనారాయణ స్వామి వారికి సంబంధించి ఈయన నమస్కార ప్రియుడు. అందుకే చూడండి మనకి ఆంజనేయ స్వామి వారిట విద్య నేర్చుకోవడానికి సూర్యనారాయణ స్వామి వారికి వద్ద వెళ్తే ఆయన అన్నారట, నేను నీ ఫస్ట్ వెరీ నమస్కారం పెడతాడు ఆయన నేను ఒక దగ్గర ఉండను, ప్రయాణం చేస్తూ ఉంటాను, నా దగ్గర ఎక్కడ నేను నేర్చుకుంటాను అంటే స్వామిని ఇదే నీకు నమస్కారాన్ని సమర్పణ చేస్తున్నాను, నా యందు దయ ఉంచి నాకు విద్యను నేర్పించండి. ఆయన దానికి ప్రియుడైపోయాడు అని కొన్ని విషయాల్లో కూడా తెలియజేస్తూ ఉంటారు. అందుకే సూర్యనారాయణ స్వామి వారు నమస్కార ప్రియుడు. ఆ రోజు చక్కగా ఒక రాగి చెంబులో ఈ పరిమళ ద్రవ్యాలన్నీ వేసి చక్కగా ఉదయిస్తున్నటువంటి సూర్యనారాయణ స్వామి వారి నమస్కారం చేసుకుంటూ చక్కగా అర్ఘ్యం అంటూ ఇవ్వండి. 3 సార్లు అర్ఘ్యం ఇచ్చి చక్కగా 7 సార్లు కానీ 11 సార్లు కానీ అవకాశం ఉన్న వాళ్ళు 12 నామాలు ఉన్నాయి స్వామివారికి సంబంధించి. అది మన సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలియజేస్తాం ఆఖరిలో. ఆ నామాలు చెప్తూ చక్కగా 12 నమస్కారాలు చేయండి. ఆ విధంగా చేస్తూ చక్కగా ఈ శ్లోకం అనేది చెప్పండి. భానో భాస్కర మార్తాండ చందరస్మే దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం శ్రియం ఆరోగ్యంచ దేహిమే అంటూ ఈ విధంగా నమస్కారం చేయడం ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుంది. అదేవిధంగా ఓం మిత్రాయ నమః, ఓం రవయై నమః, సూర్యాయ నమః, ఓం భాణవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమో నమః అంటూ చక్కగా ఈ సూర్యనారాయణ స్వామి వారికి సంబంధించి 12 నామాలతో నమస్కారం చేయడం ద్వారా సూర్యనారాయణ స్వామి వారి అనుగ్రహం మన మీద కలుగుతుంది. ప్రధానంగా ఈ నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్యంతో పడుతున్న వాళ్ళు 40 రోజులమ్మ ప్రాక్టికల్గా ఎంతోమంది దీని మీద రీసెర్చ్ కూడా చేశారు. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు చక్కగా ఈ భానుసప్తమి నుంచి ప్రారంభం చేసి చక్కగా సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఒక వర్ణంలో ఉంటాడు స్వామివారు. ఎటువంటి అంటే కాషాయ అంటే ఆరెంజ్ కలర్ రంగులో ఉంటాడు. ఆ యొక్క కిరణాలు మన కంటి మీద చూస్తూ ఉండదు. అదే లగ్నంగా సూర్యనారాయణ స్వామి వారిని చూస్తూ ఉంటే ఆరోగ్యానికి కంటికి సంబంధించిన రుగ్మతులు కూడా పోతాయి. అవకాశం ఉన్న వాళ్ళు నేత్రోపనిషత్తు పారాయణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా శక్తి ఉన్నవారు ఆ రోజు చక్కగా సూర్యనారాయణ స్వామి వారికి తెల్ల జిల్లేడు పువ్వులతో చక్కగా సూర్యనారాయణ స్వామి వారికి పూజ చేసి స్వామివారికి పరవన్నం నివేదన చేయాలి. ఎందుకు అంటే స్వామివారికి సంబంధించి ఆయన క్షీరపాయసం అంటే ఆయన చాలా ప్రీతి. కాబట్టి
స్వామివారికి పరమన్నం నివేదన చేస్తూ అవకాశం వచ్చిన వాళ్ళు చక్కగా ఆదిత్య హృదయం, అదేవిధంగా సూర్యాష్టకం, ఆదిదేవ నమస్తుభ్యం ప్రసేద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాశ్వర రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అంటూ చక్కగా ఆ సూర్యనారాయణ స్వామి వారికి తం సూర్యం ప్రణమామ్యహం అంటూ చక్కగా ఈ విధంగా స్వామిని చూస్తూ పారాయణ చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుందమ్మా. ఇంకా అది కాకుండా ఇంకా ఆ రోజు అవకాశం ఉన్నవారు సూర్య నమస్కారాలు చేయించుకోవడం ద్వారా చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఆ రోజు అవకాశం ఉన్న వాళ్ళు కాస్త చప్పిడి చేయడం, అంటే చప్పిడి అంటారు, చప్పిడి చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒకటి శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే పూజ అనంతరం చేయడమే కాదు, పూజ అయిపోయిన తర్వాత కూడా ఆ యొక్క రోజుని మనం చాలా నియమంగా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ చక్కగా ఆ రోజు ఆ నియమ పద్ధతితో మనం ఉంటే ఈ చేసినటువంటి ఫలితం అనేది మనకి ఖచ్చితంగా సిద్ధిస్తుంది అని మనకి ఇది. కాబట్టి ఈ విధంగా చేయడం ద్వారా విశేషమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఆరోగ్యం అంటే కావాలి అనుకున్న వాళ్ళు, దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు రక్తవర్ణం అంటే ఎరుపు రంగు వర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని, అదేవిధంగా గోధుమల్ని దానం చేయడం, బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా శక్తి ఉన్న వాళ్ళు కాస్త ఈ రొట్టెలు అంటారు, అంటే గోధుమ పిండితో తయారు చేసినటువంటి రొట్టెలను కాస్త ఆవుకి తినిపించడం, లేదు అంటే పేదలకి దానం చేయడం పంచడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఈ విధంగా సూర్య సప్తమి, దాన్నే భాను సప్తమి చక్కగా చేసుకోవడం ద్వారా ఈ విధంగా ఈ పర్వదినాన్ని ఈ విధంగా చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగి ఆ స్వామి యొక్క కృపకి పాత్రలు అవడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కటి పరిహారాలు ఇవన్నీ కూడా అందరూ చేసుకోదగ్గవి. ఆరోగ్యం కోసం చాలా చాలా వివరంగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. శుభమస్తు తల్లి. కాలే వర్షతు పర్జన్యః పృథివీ శస్యశాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణా సంతు నిర్భయః. స్వస్తి. శుభమస్తు.